నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తామని నేత కార్మికుల అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్న చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ఐటీ విద్య ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పడాలని చంద్రబాబును కోరిన ఏపీ విశ్వకర్మ పంచవృత్తుల సంక్షేమ సంఘ నేతలు. రాష్ట్రంలో చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తామని నేతా కార్మికులు అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సోమవారం గవర్నర్పేటలోని అప్కో మెగా షోరూంను తనిఖీ చేశారు. అధికారులతో సమీక్ష అనంతరం షోరూంలోని చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొన్నేళ్లుగా చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని, వారి చేనేత ఉత్పత్తులను సరైన ధరకు అమ్ముకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి చూశామన్నారు. పెద్ద పెద్ద వస్త్ర షోరూంలకు దీటుగా ఇక్కడి అప్కో మెగా షోరూంను విజయవంతంగా నిర్వహిస్తున్న అధికారులు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 84, ఇతర రాష్ట్రాల్లో 16 షోరూంలు ఉన్నాయని, టర్నోవర్ను పెంచేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దిశగా అవసరమైన మార్పులతో షోరూంలను ఆధునీకరించినట్లు వెల్లడించారు. చేనేత వస్త్ర ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేసి ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయనట్లు వివరించారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంచి వారిని ప్రగతి పదంలో నడిపించేందుకు ప్రజలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు. వారంలో కనీసం ఒకరోజైనా చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి ఎస్ సవిత కోరారు. మంత్రి వెంట అప్కో వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ పవన్మూర్తి, జనరల్ మేనేజర్ ఎస్ అనూజారాణి, షోరూమ్ మేనేజర్ వై గోపాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. I am welcoming our Honorable Minister, BC Welfare and Handloom and Textile and Economically Backward Classes Minister for today's inspection to our mega showroom and also our office. We welcome you, madam, and we clearly tell that under the able guidance of our Honorable Minister, we will excel further and we will increase our sales and turnover, and we will take care of the families of the weavers, which is the utmost important for us. And in the recent past, we have developed a new methodology in sales activity, that is e-commerce platform is also we have introduced, and things are going up, and I request our Honorable Minister to say further proceedings on this. Thank you, madam. అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా ఆప్కో స్టాఫ్కు మరియు అందరికీ పేరు పేరున నమస్కారాలు. బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు మొదటిగా ఆఫీస్కి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బయట పెద్ద పెద్ద షోరూమ్స్ చూసాం. షోరూమ్స్కు పోటీగా కూడా ఇక్కడ అంటే మేము కూడా ఏం తక్కువ కాదు అన్నట్టుగా షోరూమ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా చేనేత కార్మికుల పరిస్థితి మనం అందరం చూసాం. చాలా హీనమైన పరిస్థితిలో, చాలా కొన్ని చోట్లయితే వాళ్ళు తయారు చేసిన సరుకులను అమ్ముకోలేక కొన్ని చోట్లయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఖచ్చితంగా చేనేత కార్మికులందరికీ పూర్వ వైభవం ఏ విధంగా అయితే చేనేత కార్మికులకు ఉందో ఆ విధంగా మేము తయారు చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆప్కో షోరూమ్స్ ఇప్పుడు
100 ఉన్నాయి మొత్తంగా. 100లో 84 మన స్టేట్లో ఉన్నాయి, మిగతా 16 ఇతర స్టేట్లో ఉన్నాయి. మేము వ్యాపారాన్ని కూడా ఖచ్చితంగా పెంచుతాం. అవసరమైన చోట మరి కొన్ని మార్పులు చేర్పులు షోరూమ్స్ కూడా చేస్తాం, రీమోడల్ చేస్తాం. అదేవిధంగా టర్నోవర్ కూడా పెంచుతాం. ఇంకా కొన్ని చోట్ల అవసరం అనుకున్న చోట్ల మరికొన్ని చోట్ల ఏదైతే ఎగ్జిబిషన్స్ కూడా పెట్టి మరికొంత వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలుసు. నేను అందరికీ తెలియజేసేది ఒక్కటే, దయచేసి హ్యాండ్లూమ్ దుస్తులు కొనండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగానూ ఉంటాం. ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి చేనేత కార్మికులకు అందరికీ ఆదుకుందాం. ఇది అందరి బాధ్యత. రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా మేము చేనేత కార్మికులు కాపాడాం. ఈరోజు గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏమైపోయిందో మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఈ మంత్రిగా నేను కోరుకునేది ఒక్కటే, దయచేసి అందరూ వారానికి ఒక్కరోజైనా మనం హ్యాండ్లూమ్ దుస్తులు ధరించవలసిందిగా కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐటీ విద్య ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత వేద పండితులు మంత్రోచ్చారణలతో లోకేష్ కు స్వాగతం పలికారు. పరిశీలించిన మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధి విధానాలను కేబినెట్ ముందుంచి ఫైల్పై ఆయన సంతకం చేశారు. బాధ్యతలు స్వీకరించిన లోకేష్కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అన్ని నెరవేర్చి విశ్వబ్రాహ్మణులు అభివృద్ధికి ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ పంచావృత్తుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు విబి భాస్కర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం విశ్వబ్రాహ్మణ సంఘాలు అన్ని ఒకే వేదికగా ఏర్పడి కార్యాచరణతో కృషి చేశాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ పంచావృత్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్న గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాస్కర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, పార్లమెంట్ మెంబర్ పురంధేశ్వరికి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో కూడా మాకు ఇచ్చినటువంటి హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదని, ఎన్నికల ముందు కూటమి నాయకులు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. విశ్వబ్రాహ్మణులకు చట్టసభలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని, నామినేట్ పదవుల్లో విశ్వబ్రాహ్మణులకు చోటు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాడికొండ రంగబాబు, విశ్వకర్మ సేవాదల్ వ్యవస్థాపక అధ్యక్షులు చిప్పాడ చందు, పట్నాల సత్యనారాయణ, పెంటా కిరణ్, పట్నాల హరిబాబు, దమ్మర్ సింగ్ ప్రకాష్, సుధార్ ఉదయ్, కెల్లా శివ, విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నా పేరు భాస్కర్ బాబు, విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. కొత్తగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర విశ్వబ్రాహ్మణుల తరపున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, గడిచిన ప్రతి ప్రభుత్వంలో కానీ మమ్మల్ని విశ్వబ్రాహ్మణులు ఒక ఓట్ బ్యాంకుగానే వాడుకుంటున్నారు, కానీ ఎక్కడే కానీ రాజ్యాధికారంలో మాకంటూ వాటా అనేది ఎక్కడే కానీ ఇచ్చింది లేదు. ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదములు. విశ్వకర్మ సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు చిప్పాడ చందు నేను మాట్లాడేది. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందో వారికి అభినందనలు తెలియజేసుకుంటూ. నమస్కారం, నా పేరు పెంటా సాయి కిరణ్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘ అధికార ప్రతినిధి. ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమికి గెలుపు కోసం కృషి చేసిన మా విశ్వబ్రాహ్మణులు ముఖ్య పాత్ర పోషించారనే దానికి 100% ఖచ్చితంగా దీంట్లో వాళ్ళకు కూడా ఒక భాగం ఉందని తెలియజేస్తున్నాము. నేటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. సోమవారం విజయవాడ నగరపాలక సంస్థలో మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. త్వరితగతిన అర్జీలను పరిష్కారం చూపాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నాడు నేడు పేరుతో గత వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతి చేసిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. పాఠశాలల పరిస్థితి చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుందని అన్నారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలోని దేవినేని వెంకటరమణ హైస్కూల్ నందు విద్యార్థులకు విద్యా కిట్లను స్థానిక టీడీపీ నాయకులు మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా కిట్లను ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలను తమ సొంత పిల్లల్లాగా టీడీపీ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. యూనిఫామ్, బుక్స్, స్కూల్ బ్యాగ్, షూస్ విద్యా కిట్ ద్వారా ఇస్తున్నామన్నారు. మధ్యాహ్న సమయంలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని అన్నారు. అనంతరం ఎరుబోతు రమణారావు శ్రావణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిందన్నారు. నాడు నేడు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. ఈరోజు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా విద్యా కిట్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి తమ సొంత పిల్లల్లాగా ఈ ప్రభుత్వం చూసుకుంటూ ఉంది. వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉంది. వాళ్ళకు యూనిఫామ్లకి బట్టలు కుట్టించుకోవడానికి బట్టలు ఇచ్చి యూనిఫామ్ కుట్టించుకోవడానికి బట్టలు ఇస్తున్నాం. చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం. రాసుకోవడానికి నోట్ బుక్స్ ఇస్తున్నాం. పెట్టుకోవడానికి స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాం. అలాగే స్కూల్కి నడిచేటప్పుడు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి షూస్ కూడా పెట్టి మధ్యాహ్నం పూట పౌష్టికాహారం కూడా స్కూల్స్లో ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని మా సొంత పిల్లల్లాగా చదువు చెప్తున్న విద్యార్థులు కానీ స్కూలు టీచర్లు కానీ అందరూ కూడా చక్కని వాతావరణం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతేకాదు, గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నాడు నేడు పేరుతో డబ్బులు కొట్టేశారు, అవినీతి చేశారు. ఎక్కడికక్కడ కోట్ల రూపాయలు మాయమైపోయినాయి. కానీ కనీస సదుపాయాలు ఎక్కడా కూడా స్కూల్స్లో లేనటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఈ స్కూల్స్ని పూర్వ వైభోగం తీసుకొచ్చే విధంగా అన్ని రకాలుగా మంచి టాయిలెట్స్ గర్ల్స్కి బాయ్స్కి అలాగే ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ అన్నీ ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. తప్పనిసరిగా చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే స్కూల్ 8th క్లాస్ చదువుకునే పిల్లలకి సైకిళ్ళు ఇచ్చి ప్రోత్సహించామో అదేవిధంగా రాబోయే రోజులు అన్ని రకాలుగా కూడా ఈ పిల్లలకు అండగా ఉంటామని తెలియజేస్తాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 57వ డివిజన్లో శ్రీ వెంకటరమణ హై స్కూల్లోని ఈరోజు పిల్లలందరికీ కూడా యూనిఫామ్, బుక్స్, బ్యాగ్ అలానే కూడా వాళ్ళకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పి శ్రీ బోండా ఉమా గారు చెప్పడం జరిగింది. ఈ రోజున వాళ్ళకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి బుక్స్,
బ్యాగ్ అలానే వాళ్ళకి యూనిఫామ్ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణంలో ఉంది. ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే పిల్లల డబ్బులు కూడా అమ్మఒడి అని చెప్పి ఇస్తామని చెప్పి 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక పిల్లలకి ఇవ్వటం, ఆ ఒక్కరికి కూడా ఒక 3 ఏళ్ళు ఇచ్చి మిగతా 2 ఏళ్ళు ఎగ్గొట్టడం, పిల్లలకి బాత్రూమ్స్ చేయించున్నాను లేకపోతే వేరే ఖర్చులు చూపించి ఆ ఇచ్చే దాంట్లో కూడా అమ్మఒడిలో కూడా 15,000 కాస్త 13,000 ఇలా తగ్గించడం కూడా జరిగింది. నిజంగా అందుకే భగవంతుడు కూడా ఉన్నాడు కాబట్టి ప్రజలు ఓటు ద్వారా ఆయనకు మంచి బుద్ధి చెప్పారు. 57వ డివిజన్ న్యూ రాజపేటలో పేదవారు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు పెద్దలైనటువంటి మా అన్నగారు బోండా మామయ్య గారి నాయకత్వంలో కేరెంట్ సార్ అండ్ దేవినేని వెంకటరమణ హై స్కూల్లో ఈ రోజున పాఠ్య పుస్తకాలు, బ్యాగులు అవన్నీ కూడా బట్టలు పంపిణీ చేయడం కార్యక్రమం అనేది పెట్టాం. గత 5 సంవత్సరాలు పేదవారికి అందుబాటులో లేకుండా పేదవారిని దగా చేస్తూ పేదవారికి మంచి చేయనటువంటి జగన్ ప్రభుత్వాన్ని తరిమేసినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున సంతోషాలతో ఉంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. రాబోయే 5 ఏళ్ల పాటు ఈ డివిజన్లో ఎవరైతే పేదవారు ఉంటారో వారికి విద్య పైన పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చడం కోసం అక్కడ కేరెంట్ స్కూలే కానీ దేవినేని వెంకటరమణ స్కూల్ కూడా మేము నిర్మించాం. ఈ అదనపు తరగతి గదులు కూడా మధ్యలోనే ఆగిపోయిన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు అయింది ఏంటనేది దాని మీద కూడా మేము చూస్తాము. పీడీఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 29న నగరంలోని బాలోత్సవ భవన్లో నిర్వహిస్తున్నట్లు పీడీఎస్యు జాతీయ కన్వీనర్ రామకృష్ణ తెలియజేశారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు 200 మందికి పైగా హాజరవుతున్నారని, సభలో లక్నో యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణ పాల్గొంటున్నారని చెప్పారు. నామాత్రంగా కేటాయించడంతో మన అక్షరాస్యత 80% నిస్సిగ్గుగా ప్రకటించుకుంటా ఉన్నారు. ఈరోజు విద్యారంగాన్ని చిత్తశుద్ధితో పనిచేయకుండా నిధులు కేటాయించకుండా ఉండటం, అలాగే పారదర్శకత పాటించకపోవటం వల్లే ఈరోజు నీట్ లాంటి అత్యున్నత ఎగ్జామ్స్ లీక్ అవటం జరిగింది. ఆ అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ వేయటం జరిగింది. ఈ సిబిఐ ఎంక్వైరీలో కూడా సరైనటువంటి పారదర్శకత పాటించట్లేదనేది మేము భావిస్తూ ఉన్నాం. నీటిని రద్దు చేసి రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం వల్ల సరైనటువంటి న్యాయం ఆయా రాష్ట్ర విద్యార్థులకి జరుగుతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. మరొకవైపు జీడిపిలో 6% నిధులు కేటాయించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం 3% మాత్రమే కేటాయించింది. దానివల్ల విద్యారంగంలో అక్షరాస్యత 80%, ఉన్నత విద్యలో 35% మాత్రమే సాధించగలిగాం. దీన్ని లక్ష్యంగా చేసుకుంటూ జాతీయ విద్యా విధానం 2020లో 2035 నాటికి ఉన్నత విద్యలో 50% ఎన్రోల్మెంట్ సాధించాలని ప్రకటిస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. భేటీలో చర్చించిన విషయాలను మంత్రి కొలుసు పాదసారథి మీడియాతో మాట్లాడారు. కేబినెట్ సమావేశం జరిగిందని, ప్రజలకు భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. మెగా డిఎస్సిపై నిర్ణయం కేబినెట్లో నిర్ణయించామని చెప్పారు. ఉపాధ్యాయుల నియామకాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కానీ టీచర్ల నియామకానికి చంద్రబాబు హై ప్రయారిటీ ఇచ్చారని చెప్పారు. 16,347 పోస్టులతో భర్తీ చేశామని తెలియజేశారు. 6 నెలలకొకసారి నిర్వహించే టెట్ పరీక్షలను గత ప్రభుత్వం నిర్వహించలేదని, దీనివల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందన్నారు. నాణ్యత కలిగిన విద్యను అందించేలా జాతీయ విద్యా విధానాన్ని స్టడీ చేస్తామని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు చెబితేనే భూ యజమానులు తమపై పిడుగుపాటు పడ్డట్లు ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయన్నారు. అలాంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. పెన్షన్లు పంపిణీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని, 65.30 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. సచివాలయ సిబ్బందే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేపడతారని చెప్పుకొచ్చారు. బకాయిలతో సహా 7,000 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. పెన్షన్ పెంపు వల్ల నెలకు 810 కోట్ల భారాన్ని భరిస్తున్నామని అన్నారు. ఏడాది
ఏడాదికి 33,709 కోట్ల పెన్షన్ల నిమిత్తం పంపిణీ చేయబోతున్నామని తెలియజేశారు. స్కిల్ సెన్సస్ చేపడతామని చెప్పారు. అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నామని అన్నారు. పౌష్టికాహారాన్ని పేదలకు 5 రూపాయలకే అందిస్తున్నామని తెలియజేశారు. మొత్తంగా 203 అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసేసిందన్నారు. వీటిల్లో 183 క్యాంటీన్లను త్వరలో ప్రారంభించబోతున్నామని, మిగిలిన 20 క్యాంటీన్లను తరువాత ప్రారంభిస్తామని తెలిపారు. హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. దమ్మలపాటి శ్రీనివాస్ను ఏజీగా కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. మరి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇది 1986లో ఒక చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. 98లో అప్పుడు చట్టాన్ని సవరణ చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగా పెట్టడం, తర్వాత ఆయన ఈ మెడికల్ అవసరాలన్నింటినీ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లోకి తీసుకొచ్చి ఒక యూనివర్సిటీగా స్థాపించిన ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటూ జరిగింది. తర్వాత 2006లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుంటూ జరిగింది. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ పేరుని తీసేయటం జరిగింది. తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పెట్టారు. దీనికి సంబంధించి దాంట్లో పాస్ అయిన డాక్టర్లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని మన గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ధర్మంలో. ఎందుకంటే సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఏమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని, కొంతమందికి ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి, తర్వాత కొన్ని సంవత్సరాలేమో ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివి ఫైనల్ డిగ్రీ అంటే కొన్ని సంవత్సరాల మార్కులేమో ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్కులు ఇస్తుంటాయి, ఫైనల్ పాస్ అవుట్ ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో మరి తిరిగి ఆ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు పెట్టాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్తో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అల్లు అరవింద్, అశ్విని దత్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్లారు. వాటిని సవినీయంగా విన్న పవన్ కళ్యాణ్ వాటిని పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అల్లు అరవింద్, అశ్విని దత్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్లారు. వాటిని సంవినయంగా విన్న పవన్ కళ్యాణ్ వాటిని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను యథావిధిగా షెడ్యూల్ ప్రకారం నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు విజయవాడ రైల్వే డివిజన్ సమాచార పౌర సంబంధాల అధికారి నుస్రత్ మండూర్కర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. 12805 విశాఖపట్నం లింగంపల్లి, 12806 లింగంపల్లి విశాఖపట్నం రైళ్లను మంగళవారం నుంచి యథావిధిగా నడుపుతామన్నారు.
ప్రజలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. రెల్లి కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్తో కలిసి పర్యటించారు. మంచినీటి సరఫరా పంపిణీ విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సురక్షితమైన త్రాగునీరు సరఫరాకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాలువల్లో సీల్ట్ తక్షణమే తీసివేయాలని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. కాలం సీజన్ యాక్చువల్గా ప్రారంభమైంది. జనరల్గా వేరే వర్షాకాలం సీజన్లో అక్కడక్కడ ఈ డయారియా అలాంటి యాక్చువల్గా కేసులు ఐడెంటిఫై అవుతుంటాయి. అందుకనే ముందు జాగ్రత్తగా యాక్చువల్గా సీఎం గారు యాక్చువల్గా రివ్యూ చేసి ఈరోజు ముందు జాగ్రత్త తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు నేను యాక్చువల్గా ఈ పడమట్లో రెల్లి కాలనీలో యాక్చువల్గా ఈ వాటర్ శాంపిల్స్ని ఒకసారి చూస్తాం, చెక్ చేస్తాం. ఎందుకనంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ యొక్క క్లోరినేషన్ కోసంగా 2 ppm అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్లు అంటే లాస్ట్ ట్యాప్కి వచ్చేసరికి మినిమం 0.2 ppm ఉండాలనేది స్టాండర్డ్. అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసం యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ గారితో వాళ్ళ అధికారులతో రావటం, ఇక్కడ ఎన్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేస్తే అది స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్. ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక 600 శాంపిల్స్ తీసేది. 600 శాంపిల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది. వాటన్నిటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని. ఈరోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు 12 లక్షల పైన పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం అయితే 10,34,358. 2021కి అది 12,41,000 అన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో. నగరంలో అటు గుంటూరులో కూడా డయేరియా ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. కృష్ణా జిల్లా అటు జగ్గేపేట ఈ ప్రాంతంలో ముందు జాగ్రత్తగా ఈరోజు మినిస్టర్ గారు స్వయంగా ఆయనే నిర్ణయం తీసుకున్న స్లమ్ ఏరియాలో చూసి అక్కడ వాటర్ కండిషన్ చూసి మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ రోజున మినిస్టర్ నారాయణ గారు ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున వాటర్ అనేది గత ప్రభుత్వంలో ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తామని, నేత కార్మికుల అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్న చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పడాలని చంద్రబాబును కోరిన ఏపీ విశ్వకర్మ పంచవృత్తుల సంక్షేమ సంఘ నేతలు. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.